హాయ్ ఫ్రెండ్స్, 2023-24 అకాడమిక్ ఇయర్కు సంబంధించి ఏపీ టీచర్స్ స్పెషల్ అటెండెన్స్ రిపోర్ట్ను డౌన్లోడ్ చేసే విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ csc.ap.gov.in సైట్ను ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో సెర్చ్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. రిపోర్ట్ డౌన్లోడ్ చేయడం కొరకు ముందుగా లాగిన్ అవ్వాలి. రైట్ టాప్ కార్నర్ లాగిన్ బటన్ పై ప్రెస్ చేయాలి. లాగిన్లో యూజర్ ఐడి స్కూల్ డైస్ కోడ్, పాస్వర్డ్ స్కూల్ అటెండెన్స్ యాప్ స్కూల్ లాగిన్ యొక్క పాస్వర్డ్ మరియు క్యాప్చా కోడ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ పై ప్రెస్ చేస్తే తర్వాత మనకి సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సైట్ మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు మనకి నావిగేషన్ మెనూ బార్ కనిపించదు. సో నావిగేషన్ మెనూ బార్ కనిపించడం కొరకు రైట్ టాప్ కార్నర్ 3 డాట్స్ పై ప్రెస్ చేయాలి. స్క్రోల్ చేసే కొలది సెట్టింగ్స్ పై ప్రెస్ చేయాలి. యాక్సెసిబిలిటీ పై ప్రెస్ చేయాలి. యాక్సెసిబిలిటీలో ఫాంట్ సైజ్ మనకి 100% ఉంటుంది. ఫాంట్ సైజ్ని 100% నుంచి 50%కు రెడ్యూస్ చేయాలి. దీని కొరకు సర్కిల్ పై ప్రెస్ చేసి ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ డ్రాగ్ చేయాలి. తర్వాత బ్యాక్ యారో బటన్ పై ప్రెస్ చేయాలి. మరలా ప్రెస్ చేయాలి. తర్వాత మనకి నావిగేషన్ మెనూ బార్ కనిపిస్తుంది. కొన్ని మొబైల్లో సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీ ఫాంట్ సైజ్ తగ్గించినా సరే నావిగేషన్ మెనూ బార్ కనిపించట్లేదు. దీని కొరకు ఈ సెట్టింగ్ మార్చినా సరే కనిపించకపోతే రైట్ టాప్ కార్నర్ 3 డాట్స్ పై ప్రెస్ చేయాలి. స్క్రోల్ చేసే కొలది డెస్క్టాప్ సైట్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పై ప్రెస్ చేయాలి. డెస్క్టాప్ సైట్ ఆప్షన్ పై ప్రెస్ చేసిన తర్వాత అన్ని మొబైల్స్లో కూడా ఈ యొక్క నావిగేషన్ మెనూ బార్ ఆప్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ 2023-24 అకాడమిక్ ఇయర్ టీచర్ అటెండెన్స్ రిపోర్ట్ డౌన్లోడ్ చేయడం కొరకు నావిగేషన్ మెనూ బార్లో ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ థర్డ్ వన్ సర్వీసెస్ పై ప్రెస్ చేయాలి. సర్వీసెస్లో సెకండ్ వన్ టీచర్ సెర్చ్ పై ప్రెస్ చేయాలి. టీచర్ సెర్చ్లో ట్రెజరీ ఐడి ఎంటర్ చేయాలి. ఇయర్ డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేయాలి. 2023-24 ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ రిపోర్ట్ కావాలనుకుంటే ఫస్ట్ వన్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ట్రెజరీ ఐడి ఎంటర్ చేసి అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ బటన్ పై ప్రెస్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. డిస్ట్రిక్ట్ నేమ్, మండల్ నేమ్, స్కూల్ నేమ్, టీచర్ ఐడి, టీచర్ నేమ్ మరియు రిపోర్టు ఈ విధంగా కనిపిస్తుంది. సీరియల్ నెంబర్, టీచర్ ఐడి, డేట్, అటెండెన్స్ స్టేటస్, ఇన్ టైం, అవుట్ టైం, టోటల్ టైం, రిమార్క్స్. స్క్రోల్ చేసే కొద్ది మనకి స్టార్టింగ్ డేట్ జూన్ 12 నుంచి కనిపిస్తుంది రిపోర్టు. ఎండింగ్ డేట్ 23rd April 2024 కనిపిస్తుంది. ఈ యొక్క రిపోర్ట్ను డివైస్లో డౌన్లోడ్ చేసుకోవడం కొరకు రైట్ సైడ్ మనకి ఎక్సెల్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై ప్రెస్ చేయాలి. ఎక్సెల్ ఐకాన్పై ప్రెస్ చేసినప్పుడు మన మొబైల్లో HTML వెర్షన్ ఓపెన్ అవ్వదు. సో మన మొబైల్లో సులభంగా PDF ఫార్మేట్లో ఈ యొక్క రిపోర్ట్ను డౌన్లోడ్ చేయడం కొరకు ప్రింట్ ఆప్షన్ను ఉపయోగించాలి. రైట్ టాప్ కార్నర్ 3 డాట్స్ పై ప్రెస్ చేయాలి. స్క్రోల్ చేసే కొలది ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రింట్ పై ప్రెస్ చేయాలి.
సో ఈ విధంగా మనకి టోటల్ 9 పేజెస్లో టీచర్ అటెండెన్స్ రిపోర్ట్ అనేది కనిపిస్తుంది. పీడిఎఫ్ బటన్పై ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకి అటెండెన్స్ రిపోర్ట్ నేమ్ కనిపిస్తుంది. సేవ్ బటన్పై ప్రెస్ చేస్తే మన యొక్క మొబైల్లో టీచర్ అటెండెన్స్ రిపోర్ట్ అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. డౌన్లోడ్ అయిన పీడిఎఫ్ మనకి ఫైల్ మేనేజర్లో డాక్యుమెంట్స్లో సేవ్ అయ్యి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే మనకి రిపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఫేషియల్ అటెండెన్స్ రిపోర్ట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.